సో ఫ్రెండ్స్ ఇదనమాట యాక్చువల్లీ ఎక్స్టీరియర్ క్వాలిటీ, అంటే అవుట్డోర్స్లో క్వాలిటీ ఎట్లా ఉందో మనకి కింద కమెంట్లు అయితే మెన్షన్ చేయాలా. ఎట్లా ఉంది వస్తుంది, రికార్డ్ అవుతుంది దగ్గర నేను. ఇక టేబుల్ కూడా నీట్ అయిపోయింది, వర్షం పడ్డది కదా, టేబుల్ కూడా నీట్ అయిపోయింది మంచిగా. ఇక 2 గ్లాసులు పెట్టుకొని కూర్చున్నామంటే ఈ చల్ల వెదర్కి చల్లగా ఉంటుంది. నేను ఏం సంగతి డాన్సింగ్ సో జామకాయలు చూస్తే ఎంత దూరం ఉన్నాయి అమ్మ, ఎట్లా మస్తు టేస్టీ ఉంటాయి. ఇంకేమేమి ఉంటాయి ఫ్రూట్స్ కింద కమెంట్లో మెన్షన్ చేయరు. ద బెస్ట్ కమెంట్కి నేను పిన్ చేసి పెడతా, చెప్పినా ఆల్రెడీ. జగ్గాడు పాపం ముసలాడు అయిపోయిన కింద ఏళ్ళు పెట్టుకుంటున్నాట, చెక్ చేసి రావాలి పోయి. ఎరా వటకాయలు, ఎరా వటకాయలు దా. ఏమైనా హుషారైపోయినావు, దెబ్బకే లేచి హుషారైపోయినాడు. వస్తున్నాం. అల్లం ఎక్కువ తింటాం కదా, సో అందుకని అల్లం చెట్టే పెట్టి వాడదగిన మా వటకాయలు పోతాయి. సో ఇది వచ్చేసి మన దొండకాయ నార, ఇగో పైన. సో మా ఇంటి బయట బాల్కనీలా ఇదేంది మనీ ప్లాంట్, ఇది ఇగో. సబ్జెక్ట్కి క్లోజ్ పోదాం. సో ఇది కూడా చూస్తారు కదా డీటెయిలింగ్, వాయమ్మో ఓర్ నాయనో. సో ఫ్రెండ్స్ మళ్ళీ చెప్పినా కదా ఎల్లిపాయల గురించి. ఎల్లిపాయలు ఖచ్చితంగా యాడ్ చేసుకోరు మీ డైట్లోకి, చాలా మంచిది. బ్లడ్ క్లాట్ అవ్వదు, హార్ట్ స్ట్రోక్ రాదు, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. చాలామందికి ఇమ్యూనిటీ డౌన్ అయిపోయి కరోనా కూడా వస్తుందంట యూఎస్లో. సో వీలైతే మన వీడియోస్ వాళ్ళకు కూడా షేర్ చేయండి, అల్లం తినమని చెప్పండి, ఎల్లిపాయలు తినమని చెప్పండి, ఓకేనా. మన వీడియోస్ చూపించండి, లెట్స్ మోటివేట్ ఎవ్రీవన్. ఎందుకంటే మన ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ అవ్వాలా. 30s 40sలోనే వీక్ అయిపోయి చచ్చిపోతున్నారు. మా ఇమ్యూనిటీ స్ట్రాంగ్ చేసుకోండి, ఎల్లిపాయలు తినండి, అల్లం తినండి, ఇలాచి తినండి, లవంగం తినండి, ఖర్జూర తినండి, అన్నీ తినండి. వాయమ్మో ఓర్ నాయనో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి 4:30 అవుతుంది. బయట వెదర్ గుద్ద వలిగిపోయింది. మా బయట మొత్తం తుఫాన్ వస్తుంది, కొట్టుకుపోతున్నాయి, చెట్లే కొట్టుకుపోతున్నాయి బయట. నాకు కొంచెం రెస్ట్ తీసుకొని లేచిన, నాకు ఆకలి అవుతుంది. నేను ఎప్పుడైనా చెప్పినా కానీ నేను లిక్విడ్ డైట్లో ఉంటాను చెప్పేసి. సో జిమ్ నుంచి రాగా నేను ప్రోటీన్ షేక్ అయితే తీసుకోవాలి, జస్ట్ ఓట్సే తీసుకున్నా. సో నాకు ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, మంచిగా వీడియో చేద్దామని చెప్పేసి మంచిగా లిక్విడ్ డైట్లో ఏంది బెస్ట్ అని చెప్పి చూస్తారా. ఓ అమ్మో బాబు జామ పండ్లు, బీట్రూట్లు, వటాహాయలు, పొప్పడి పండు, జామ పండ్లు తాజా కనిపిస్తే బయట కొనుక్కొచ్చిన రోడ్డు మీద. సో చాలామంది అడుగుతుండే అన్న కాపర్ వాటర్ అంటే కాపర్ బాటిల్స్ వద్దా అని. కాపర్ బాటిల్స్ ఆల్రెడీ నేను వాడేసినామా, నాకు బోర్ కొట్టేసింది. అంత కలర్ ఫామ్ అవుతుంది పైన లోపల వటకాయలు మొత్తం, అది కడుక్కోలేక చచ్చిపోతాం మనం 1 వీక్ తర్వాత. సో అందుకని డైరెక్ట్ కాపర్ బిందెలే లేపుకొచ్చిన. ఇక చూడ్రి, బిందె దగ్గరికి మిమ్మల్ని తీసుకోవాలని బిందెని ఇడికి పట్టుకొచ్చేసినామా, ఎందుకంటే అది ఏమంటారు గింబల్ మీద నడుస్తుంది. సో కాపర్ బింద బయట నుంచి మొత్తం మచ్చలు ఉన్నాయి, లోపల వీక్లీ వన్స్ ఒకసారి క్లీన్ చేసుకుంటే చాలు. ఎవ్రీ 12 hours to 24 hours లోపల మనకి వాటర్ ఛార్జ్ అవుతుంటాయి, కాపర్ ఛార్జ్. సో వీలైతే డైలీ కాపర్ వాటరే తాగండి. అట్లనే బిందె పెట్టేసుకురు అనుకో, వాటర్ పోసుకుంటే మనకు ఆటోమేటిక్ ఛార్జ్ అవుతుంటుంది. మామూలుగా అందరికీ జిహెచ్ఎంసీ వాటర్ వస్తాయి కదా, సో మున్సిపల్ వాటర్ వస్తాయి కాబట్టి వేడి చేసుకొని అలా పోసేసుకున్నాం అనుకో 12 hours 24 hours లోపల ఛార్జ్ అవుతుంటాయి. ఇంకా అవే తాగేస్తాం మనం, ఓకే. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం ఫస్ట్ జ్యూస్ చేసుకుందాం. తాదా కింద జగ్గాడు ఏం చేస్తున్నావు పోయి చూసేసి వద్దాం, ఓకేనా. జగ్గాడు కొంచెం ముసలోడు అయిపోయాడు, మా ముసలోడు 12.5 సంవత్సరాలు అయిపోయింది. ఇక ఇక్కడ పాల ప్యాకెట్ పెట్టినాం. ఇక్కడ మా కూరగాయలు ఆడ చదువుకుంటారు, స్కూల్ ట్యూషన్. ఇగో పాల ప్యాకెట్, జ్యూస్ గిన్నె, మొత్తం ఏం సిస్టమేటిక్గా ఉంటాయి మనవి, ఓకే. ఓ జ్యూస్ గిన్నె చూస్తారు కదా, నేను వాడేది ఇప్పుడు ప్రజెంట్ ఆజర్నో ప్రీతి మిక్సీ. కింద కనిపిస్తుందా, ఇగో ప్రీతి మిక్సీ. ఐ విష్ యూ పీపుల్ కెన్ సే, ఎందుకంటే ఇది ట్రాక్ చేస్తుండగా నేను కూడా వంగాల్సి వస్తుంది, వంగితేనే ట్రాక్ చేస్తుంది, లేకపోతే ట్రాక్ చేయదు. ప్రీతి మిక్సీ, దాంట్లో పెద్ద జార్ల మన వాళ్ళందరికీ చిన్న డౌట్స్ ఉంటాయి కదా, సో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసేసాను, ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే చాలామంది జిమ్ అయిపోగానే జస్ట్ నెక్స్ట్ మినిట్ ఊరికి దబ ప్రోటీన్ షేక్ తాగేస్తారు.
అంత ఎమర్జెన్సీ ఏం తాగాల్సిన అవసరం లేదు. పోస్ట్ వర్కౌట్ తాగాలంటారు, అట్లా ఏం లేదు. తాగొచ్చు, పోస్ట్ వర్కౌట్ తాగొచ్చు, ప్రీ వర్కౌట్ తాగొచ్చు, సాయంత్రం కూడా తాగొచ్చు, ఏం కాదు. వర్కౌట్ చేసిన దానికి వాల్యూ ఏడికి పోదు, ఓకేనా. బట్ వర్కౌట్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ లోపల మనం మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే మనం వర్కౌట్ చేసిన దానికి వాల్యూ ఉంటుంది. అట్లా అంతకుమించి ఏం లేదు అక్కడ. సో చాలామంది ఏం చేస్తారు, జిమ్లోనే తినేస్తుంటారు, జిమ్లోనే నవలేస్తుంటారు. ఒక్కరోజులో 2 రోజులు ఏం అవ్వదు నాయన, ఓకేనా. మంచి ఇంటికి వచ్చి మంచిగా స్నానం ఇట్లా వేసుకొని రిలాక్స్గా తినాలి. మంచిగా తిన్నది కడుపుకి సాటిస్ఫైయింగ్ ఉండాలి. అట్లా మనం ఏది పడితే తిన్నాం అనుకో వేస్ట్ అనమాట. సో మనము బీట్రూట్ తీసుకుంటున్నాం. నేను యాక్చువల్లీ బీట్రూట్ ఎక్కువ వాడతా. చాలామంది మన వాళ్ళు అందరూ అంటారు, అన్న బీట్రూట్ తినొద్దన్న, కిడ్నీలు ఖరాబ్ అవుతాయన్న, లౌడ కూడా ఖరాబ్ కావు. ఇది ఏంది, బీట్రూట్ కింద భూమిలోకించి వచ్చేది, ఎంత బలమో తెలుసు బీట్రూట్ అది. మనం ఏదో 2 కిలోలు తినాం కదా, జస్ట్ 300 గ్రామ్స్ 400 గ్రామ్స్ బీట్రూట్ వేసుకున్నాను నేను. అది మొత్తం ఫ్యామిలీ మొత్తం తాగుతాం, నేను ఒక్కనే తాగనది, ఓకే. సో ఇంకోటి ఏంటంటే చాలామందికి డౌట్లు ఉన్నాయి, ఏంటంటే లైక్ బీట్రూట్ స్టాక్ 2 టైమ్స్ తాగొచ్చు అని చెప్పి. 2 టైమ్స్ కూడా తాగొచ్చు, మన ఇష్టం, అది ఏం కాదు. ఎంత తాగుతావు మా అంటే 500 ml తాగుతావు. 500 ml నీకు బీట్రూట్ ఎంత వస్తుంది, 150 గ్రామ్స్ కూడా రాదు. అట్లా రఫ్ అట్లా డిపెండ్స్ అనమాట, మనం చేసుకున్నాం బట్టి. ఇప్పుడు నేను మొత్తం ఫ్యామిలీ మొత్తంకి కాబట్టి ఇగో ఇలా నాకు తెలిసి రఫ్గా ఒక 400 గ్రామ్స్ ఉంటుంది అంతే. సో మెయిన్ ఒకటి పాల ప్యాకెట్ అయితే ఖచ్చితంగా వాడతాను. పాల ప్యాకెట్ మీకు నచ్చింది వాడుకోరి. సో ఇప్పుడు మనకి బీట్రూట్ స్టాక్ టేస్టీ ఉండాలి, ఎమ్మీ ఉండాలి కాబట్టి ఏమైనా 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ వేసుకోవాలి, మీకు నచ్చిన ఫ్రూట్స్. ఇప్పుడు సీజనల్ కాబట్టి మ్యాంగోస్ అంటే మ్యాంగోస్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇక గింబల్ కదా, ఇక అటు ఇటు తిరుగుతుంది, మంచిగా ఉంది భయ్, నాకు మస్తు అనిపిస్తుంది. ఇప్పుడు 16 mm లెన్స్ కదా, కొంచెం దాన్ని సెట్ చేసుకున్నాను. 16 mm లెన్స్ని మంచిగా సెట్ చేసుకొని చేస్తున్నా. ఇవి అన్ని ప్లేసెస్లో దొరకవు జామకాయలు, చెట్టు అంటే డైరెక్ట్ చెట్టు చిన్న చిన్నవి. మామూలుగా మనకి బయట హైబ్రిడ్వి దొరుకుతాయి, ఇంత లా ఉంటాయి, దాని లోపల గింజలు ఇంత లా ఉంటాయి. అవి నవలలేక సావాలని అమ్మ పళ్ళని ఊసిపోయి లూజ్ అవుతాయి. ఇది జర మంచిగా ఉంటాయి, జర మంచిగా సాఫ్ట్గా ఉంటాయి. దీని లోపల గింజలు సాఫ్ట్గా ఉంటాయి. సో జామకాయలు 4 కోసేసుకుంటున్నా. నేను ఇంకో ఫ్రూట్ ఏం యాడ్ చేసుకుంటున్నా అంటే పపాయ యాడ్ చేసుకుంటున్నా. మీకు కావాలంటే మీరు మ్యాంగో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ కదా మ్యాంగో కూడా యాడ్ చేసుకోవచ్చు, యాపిల్ యాడ్ చేసుకోవచ్చు. వీడియో కింద బెస్ట్ కమెంట్ వాడాలి మళ్ళీ. సో మొత్తానికి బీట్రూట్ జామకాయ 2 కట్ చేసిన. ఇంకోటి నేను యాక్చువల్లీ ఏంటంటే ఫ్రేమింగ్ చేసుకొని కొంచెం ఇబ్బంది అయింది. ఇప్పుడు గింబల్ కదా, లెన్స్ కూడా కొంచెం తక్కువ ఉన్నది కాబట్టి నేను యాక్చువల్లీ స్క్రీన్ చూస్తున్నాను. యాక్చువల్లీ మనం బ్లాగ్ చేసేటప్పుడు లెన్స్ని చూడాలి, స్క్రీన్ చూడొద్దు. అప్పుడప్పుడు నేను అటు ఇటు ఎవరైనా సరే డైవర్షన్ ఇచ్చేస్తారు. అదేంటంటే చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట, మనం లెన్స్ని చూడాలి, ఓకేనా. సో దీంట్లో బీట్రూట్ జామకాయ వేసుకున్నాం. అండ్ మనం మూవీలో యాక్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా లెన్స్ చూడొద్దు, ఇది మెయిన్. ఇది పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది మనకి. ఏంటంటే ఇక్కడ లెన్స్ని చూసి అలవాటు అయిపోయి అక్కడ చూడలేం కదా, అట్లా ఆడ లెన్స్నే చూసిన 2-3 సార్లు నేను. ఇక్కడ పపాయ, సో పపాయ చూస్తారు కదా, పపాయ కూడా స్మెల్ మస్తు ఉంది, టేస్ట్ ఉంది, పండుగ ఉన్నట్టుంది. సో పపాయ కూడా నేను యాడ్ చేసుకుంటా. ఒక 200 గ్రామ్స్ 250 గ్రామ్స్ మీ ఇష్టం, ఎందుకంటే జ్యూస్ ఇప్పుడు దగ్గర 5-6 మెంబర్స్ తాగుతారు మా ఇంట్లో అట్లా. సో రఫ్గా మనకి 1 లీటర్ పాలలో వచ్చేసి మనకి 3 గ్రామ్స్ అంటే 3 10 30 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది మా. 30 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, 30 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ కూడా ఉంటుంది, ఓకేనా. ప్రోటీన్, ఫ్యాట్, ఇంకా సోడియము, యాడెడ్ విటమిన్ ఏ, D2 అంట, లౌడా అంట, ఏమేమి ఉన్నాయి. అవి ఉంటే లేవో నాకు తెలియదు, ఓకేనా. ఇవి ఏంటంటే మెయిన్ ప్యాకెట్ పాలు కదా, ప్యాకెట్ పాలు అంటే ప్యాస్చరైజ్డ్ పాలు అంటారు. సో అంటే దీన్ని డైరెక్ట్ మనం కన్జ్యూమ్ చేసేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ వేడి చేసాం అనుకోమా, దీనిలో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ మొడ్డ ఊడ్చిపోతాయి. సో ప్యాస్చరైజ్డ్ పాలు కాబట్టి నేను డైరెక్ట్ పోసేసుకుంటున్నా. సో చూడండి, ఫస్ట్ పాలు కొన్ని పోసుకుంటున్నా, ఎందుకంటే నేను ఇప్పుడు మిక్సీ పడతా కదా, సో దట్ నాకు ఈజీగా క్రష్ అయిపోతుంది. నెక్స్ట్ నేను వాడేది వచ్చేసి హనీ అనమాట, డాబర్ హనీ. మామూలుగా డీమార్ట్లో దొరుకుతాయి, ఎన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, మీ ఇష్టం. చాలా ఉన్నాయి బ్రాండ్స్ మార్కెట్లో, మీకు నచ్చిన బ్రాండ్ తీసుకోరు, అట్లేం లేదు. నేనైతే చాలా రోజుల నుంచి వాడుతున్నా కాబట్టి నేను ఇక అదే వాడతా కంటిన్యూస్గా. ఆల్మోస్ట్ లైక్ 3 years 4 years అవుతుంది. సో ఒక 5 స్పూన్స్ కానీ 6 స్పూన్స్ కానీ డిపెండ్స్. ఒకవేళ మనకి పండ్లు స్వీట్ ఉన్నాయనుకో 1 స్పూన్ తక్కువ వేసుకునే సరిపోతుంది. 3 4 ఓకే. దీంట్లో రఫ్గా 2 kg 2.5 kg మొత్తం స్టాక్ నిండుతుంది. అంటే రఫ్గా ఒక 2.5 లీటర్స్ అనుకోండి అటు ఇటు. మిక్సీ వద్దులేమా. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి బీట్రూట్ స్టాక్ అయితే రెడీ అయిపోయింది. సో నేను ఈ బీట్రూట్ స్టాక్లో 5 టైప్స్ ఆఫ్ గింజలు కూడా వేసుకున్నా. చియా సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ 5 టైప్స్ ఆఫ్ సీడ్స్ వేసేసుకున్నా. మొత్తం మంచిగా పట్టేసిన ఒక 30-35 గ్రామ్స్ వేసేసుకొని. సో ఇప్పుడు రెడీ టు సర్వ్ అనమాట.
చూస్తురా ఇట్లా ట్రాక్ చేయాలి మా ఒక్కొక్కసారి గిన్నె కనబడదు కాబట్టి చూపిస్తురా గిన్నె అయితే రెడీ అయిపోయింది మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి గ్లాసులలో పోసేస్తున్నా వాయమ్మో నేను చూస్తురా 4 గ్లాసులలో స్ప్లిట్ చేసినామా పొద్దున ప్రోటీన్ మిస్ అయిపోయింది మా 35 గ్రామ్స్ 45 గ్రామ్స్ స్కూప్ 30 గ్రామ్స్ ప్రోటీన్ అయితే వస్తుంది ప్రజెంట్ అయితే మజిల్ ప్లేస్ బయోజమ్ అయితే వాడుతున్నా అవిష్ కెమెరా అయితే మంచిగా ఫ్రేమ్ చేస్తుంది అనుకుంటున్నా క్వాలిటీ బ్యాక్గ్రౌండ్ కాకుండా నన్నే మంచిగా ఫోకస్ చేస్తుందా లేకపోతే ఏం అర్థం కావట్లేమా సరే తర్వాత తెలుస్తుంది సో నేను ఇప్పుడు నా స్టాక్ ఉంది కదా నా స్టాక్ దీంట్లోకే పోసేసుకుంటా ఇక ఓయమ్మో నాయనో స్టాక్ పోసేసుకొని మిగిలింది కొంచెం పెట్టేసుకుంటాం మళ్ళీ స్ట్రీమ్ టైంలో కానీ నైట్ కానీ సో నా జ్యూస్ నా స్టాక్ అయితే రెడీ అయిపోయింది మా షేక్ గొట్టుడే సో ఎల్లిపాయలు కూడా మీడియం సైజ్ ఎల్లిపాయలు 2 చాలు పొద్దున 2 నైట్ 2 మీడియం సైజ్ ఎల్లిపాయలు పొద్దున 2 నైట్ 2 3 cheers ఫర్ ఎల్లిపాయలు ఎప్పుడైనా డైరెక్ట్ క్రష్ చేయొద్దు డైరెక్ట్ క్రష్ చేస్తే నోరు పగిలిపోతుంది దవడకు పెట్టుకొని జ్యూస్తోని ఇట్లా జ్యూస్తోని బైట్ చేయాలా అప్పుడు దాని ఘాటు తగ్గిపోతుంది అట్లీస్ట్ లోపలికి వెళ్ళిపోవాలి అంతే లేదంటే ఫుడ్లో అయినా క్రష్ చేసుకొని తినొచ్చు త్రీ చియర్స్ బేబే చాలా వీక్ అయిపోయాడు ఆడు అప్పటిలెక్క లేడు చాలా వీక్ అయిపోయాడు అగో ఇప్పుడు ట్రై చేస్తాడు మెల్లగా చూడు దెక్కుంటాడు అటు పోదాం రా దా జాకీ చాన్ చలో హడి హడి కూసాడు కూసా సో చూస్తారు కదా జేక్ గాడు చాలా అంటే చాలా వీక్ అయిపోయాడు ఇక వానికి బ్రీదింగ్ ఇష్యూ కూడా ప్రాబ్లం ఉంది ప్రజెంట్ అయితే మెడికేషన్ పైన ఉన్నాడు అంటే అట్లా 2 weeks ఒకసారి వచ్చి ఇంజక్షన్ ఇచ్చేసి వెళ్తాడు ఇక మనం చూడాలి మరి ఏమవుతుందో తర్వాత ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మంచిగా ఉన్నాడు హాయ్ చెప్పరా జాకీ చాన్ మీ బొమ్మది ఏట్రా షేర్ షేర్ బేటా షేర్ షేర్ బే 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 ఫ్రెండ్స్ మనకి లెన్స్ స్పెషాలిటీ చూస్తారు కదా సబ్జెక్ట్ని ఎట్లా డీటెయిల్గా ఫోకస్ చేస్తారు చూడండి ఇగో ఎంత క్లోజ్ ఇన్ పోతున్నాయి చూడండి ఇది 16:1.8 న్యూ లెన్స్ సో సబ్జెక్ట్ డీటెయిల్ చూడండి ఎట్లా కనిపిస్తుందో ఇక ఆకుని చూడు ఎట్లా తీస్తుందో డీటెయిల్ ఇప్పుడు ఇది ఇక చూడండి ఓయమ్మ ఓర్ నాయనో చూస్తారా కరివేపాకు చెట్టు కరివేపాకు చాలా మంచిది ఐస్కి కరివేపాకు డీటెయిలింగ్ చూస్తారు ఎట్లా వస్తుందో దేన్ని ట్రాక్ చేయాలో అర్థం కావట్లేదు దానికి అన్ని ఆకులు నేడ ఒకటే ఆకంటే ట్రాకింగ్ వేరే ఉంటాయి ఇన్ని ఆకులు ఉండేసరికి ఏ ఆకుని ట్రాక్ చేయాలని అర్థమవుతలేదు దానికి అండ్ ఇంకోటి ఇప్పుడు చూస్తారా నేను సింగిల్ హ్యాండ్తో గింబల్ పట్టుకొని కెమెరా పట్టుకొని కెమెరా ప్లస్ లెన్స్ రఫ్గా ఒక 1 kg ఇది ఒక 800 grams అంటే ఆల్మోస్ట్ ఆల్ 2 kgs అనుకోండి ఇంకా మొత్తం 2 kgs ఒక చేతిలో పట్టుకొని ఒంటి చేతిని పట్టుకొని ఇంకా బ్లాగింగ్ ఇట్లా ఎరా జేకు ఏం సంగతి రా ఏమైందిరా కొడాకాయలు సో ఫ్రెండ్స్ ఇదేం ఆకో కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయాలి మా ఇది అల్లం చెట్టు మా అల్లం ఆకు డీటెయిల్ చూద్దాం ఒకసారి ఇగో అల్లం చెట్టు ఇగో మా టప్పాస్ బాలు గాడు చూడు హోంవర్క్ రాసుకుంటాడు మా చిట్టి అయితే పరేషాన్ అయిపోతుంది మొత్తం జుట్టు మొత్తం ఊసిపోతుంది మా చిట్టిది వీళ్ళకి ట్యూషన్ చెప్పక వెనకాల నేనే చూడు మొత్తం జుట్టు అంతా వీక్తుంది తన్విగా చూడే తిన్నావా కోడిగుడ్లు ఇంకోటి దొరికింది ఇది ఇంకా ఖతర్నాక్ ఇది క్యాండిడేట్ ఇది చూసుకుంటుంది ఏమని దొరుకుతుంది దాని పిల్క అది దాని అవతారం ఇట్లా ఉంది చూడ్రి ఇక మా మమ్మీ వెనకాల ఏమని చూస్తుంది ఏమని దొరుకుతాయి అలా మార్కెట్ ఖాళీ ఉందని చెప్పి చూస్తుంది ఇక మేమైతే పైకి పోతాం ఇక నడువరి ఓపెన్ వ్యూ చూద్దాం
సో నేనైతే ఇప్పుడైతే టెర్రస్ మీదకి వెళ్తున్నామా ఫస్ట్ టైం ఈ లెన్స్తో, ఎందుకంటే నాకు ఎక్స్టీరియర్ వ్యూ ఎట్లా ఉంది, క్వాలిటీ ఎట్లా ఉంది, ఆ డీటెయిల్ ఎట్లా ఉంది నాకు చూడాలని. సో చూద్దాం డే లైట్ ఎట్లా ఉంది. ఆల్రెడీ మీరు ఇంట్లో చూసారు కదా లో లైట్లు ఎట్లా ఉందో. ఇప్పుడు నేను యాక్చువల్గా దేవుని రూమ్లో ఉన్నా. ఇప్పుడు నేను యాక్చువల్గా మా దేవుని రూమ్లో ఉన్నా. చూస్తారు ఇది యాక్చువల్లీ లో లైట్ అనమాట. సో నాకైతే ఏం తెలియదు యాక్చువల్లీ లో లైట్ ఎట్లా ఉందో, బట్ మీరే కింద కమెంట్లో మెన్షన్ చేయరి. ఓకే, ఇది యాక్చువల్లీ లో లైట్లు అనమాట. ఇగో టపాస్ బాలు శాన్వి వస్తారంట నా ఎంబటి. వస్తారా? సరే ఓకే. సో ఇవి 16mm లెన్స్ కదా. సో ఇప్పుడు నేను లిఫ్ట్లో కూడా ఉన్నా. చాలా చిన్నది మా లిఫ్ట్, అంటే చూస్తారు కదా లైక్ 4 మెంబర్సే పోయే లిఫ్ట్. సో 4 మెంబర్స్ పోయే లిఫ్ట్లో కూడా మనం 16mm లెన్స్తో కవర్ చేసుకోవచ్చు అనమాట. సో అదే అనమాట అడ్వాంటేజ్, అందుకనే 16mm లెన్స్ తీసుకున్నాం. అండ్ ఈ 16mmని మనము క్లీన్ ఇమేజ్ జూమ్ అని చెప్పి చేసుకోవచ్చు. కొంచెం ఒక 10% క్వాలిటీ లాస్ అవుతుంది, బట్ ఫరక్ పడదు. బట్ మనకి 32mm వరకు వెళ్ళిపోతుంది లెన్స్. వైడ్ యాంగిల్ తీసుకోవచ్చు, 32mm వరకు తీసుకోవచ్చు అనమాట మనం లెన్స్. సో నాకు అది మంచిగా అనిపించింది. సో మనం ఇంటర్నల్గా జూమ్ చేసుకుంటాం అంతే కెమెరాని. సో ఆ జూమింగ్ అనేది పైన చూపిస్తాను నేను మీకు. సో ఇక్కడ జస్ట్ ఏంటంటే ఇక చూస్తారా ఇట్లా ఇట్లా అంటే జూమ్ అవుతుంటుంది, పైకంటే జూమ్ అవుట్ అవుతుంటుంది, కిందికంటే జూమ్ ఇన్ అవుతుంటుంది. ఓకే, సో ఇప్పుడు మేము బయటికి వచ్చినాము. నేను ఇప్పుడు జస్ట్ ఏముంది బయట వ్యూ. యాక్చువల్లీ ఇప్పటిదాకా బయట వర్షం పడ్డది, ఘోరంగా పడ్డది వర్షం. చూస్తారు కదా బయట క్లీన్ వ్యూ. సో దీంట్లో మనకి క్లీన్ ఇమేజ్ జూమ్ అని చెప్పేసి ఫీచర్ ఉందన్నమాట. ఇది చూస్తారు కదా ఇట్లా ఇంటర్నల్గానే మనకు జూమ్ అవుతుంది, 1.5 2x వరకు జూమ్ అవుతుంది. మనకు అది కొంచెం అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది 16mm లెన్స్ ఉందనుకో, నా 16mm లెన్స్ ఉంటే 1.5 అంటే అప్రాక్సిమేట్గా 28mm వరకు వెళ్ళిపోతుంది మనకి అట్లా. సో చూస్తారు కదా ఏది బేటా తీసాం అమ్మో నాయనో. ఇక చూడు ఇది ఎట్లా ఉంది చూడు. ఈవినింగ్ వ్యూ కదా, 5:30 అవుతుంది. ఇప్పటిదాకా యాక్చువల్లీ వర్షం పడ్డది అనమాట, మొత్తం క్లీన్ అయిపోయింది. అందుకని ఇక చెప్పు లేకుండా వచ్చినాం. ఇక అయినా కూడా దుమ్ము ఉంటుంది, బట్ స్టిల్ మంచిగా చల్లగా ఉన్నాయి. ఇక్కడ మనకి టేబుల్ కూడా మస్తు ఉంది అనమాట. ఇక్కడ సెట్టింగ్ బీచ్లో కూర్చున్న ఫీల్ వస్తుందమ్మా, ఎందుకంటే బయట వర్షం పడ్డది, చల్లగా ఉంది మార్కెట్. ఇక్కడ కూర్చున్నామంటే బీచ్లో కూర్చున్న ఫీల్ వస్తుంది. బాబా ఏమైంది బేటా, స్కూల్ ఏదైనా వచ్చిరా? స్కూల్ అయిపోయిందా? మరి ఇక్కడే గల్లీలో పడి తిరుగుతారు. నీ అవ్వ మంచిగా చదువుకోపోరి. ఏం పేరు బేటా? ఏడుంటాను? మరి నువ్వు కనవలే ఈడ లోపల ఉంటావా? నీ పేరు ఏం పేరు బేటా? సిద్ధు. నీ పేరు? ఎందుకు అట్లా అరుస్తున్నావు? స్కూల్ పోర్రా అంటే అరుస్తున్నారు. అయిపోయిందా? అన్నదమ్ములు ఇద్దరు ఒకటే ఫ్రెండ్సా? ఓకే సరే బేటా, జాగ్రత్త వెళ్ళండి. ఓకేనా? బాయ్ బేటా, బాయ్ బేటా.